ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి పైన లేనిపోని రాద్ధాంతం చేసి లోకేష్ బాబుకు మరకలు అందించే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని ప్రజలైతే ఎవరే కానీ నమ్మడం లేదు. కోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ పిల్ వేయడం, దాన్ని విచారణకు రావడం, విచారణలో కోర్టు మీరు వేసినటువంటి పిటిషన్ విచారణ అర్హతకు లేదు అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. కోర్టు చెప్పడమే కాదు, పూర్తి స్థాయిలో డిఎస్సి పైన మాట్లాడడం జరిగింది, ప్రశ్నలు వేయడం జరిగింది. కోర్టు చెప్పిన ఒక్క ప్రశ్నకు కూడా వైసీపీ కాడ సమాధానం లేదు అంటే కేవలం ఒక దురుద్దేశపూరితంగానే రాష్ట్రంలో ధర్నాలు నిరసనలు చేస్తూ ఉన్నారు. కోర్టు ఒకటే అడుగుతూ ఉంది, మీరు వేసినటువంటి పిటిషన్లో ఒక్కరైనా బాధితులు ఉన్నారా, డిఎస్సి ప్రక్రియలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఉన్నారా అని చెప్పి అడిగింది. అడిగితే వాళ్ళు భయపడతా ఉన్నారు అని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది. సమాధానం చెప్తే తిరిగి కోర్టు 369 పిటిషన్లు పడ్డాయి, అందులో 67 పిటిషన్లు స్పోర్ట్స్కు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, భయపడితే కదా వాళ్ళు ఏ విధంగా పిటిషన్లు వేస్తారని చెప్పి తిరిగి కోర్టు ప్రశ్నించింది. ప్రశ్నిస్తే వీళ్ళ కాడ సమాధానాలు లేవు. కానీ కేవలం ప్రభుత్వానికి, లోకేష్ బాబు గారికి మరకలు అంటించి చలిగాచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్రంలో వైసీపీ వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. కడప జిల్లాలో అనవసరంగా ఎమ్మెల్యేలు, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళు ధర్నాలు నిరసనలు చేస్తూ ఉన్నారు. ఇంకొకటి గురించి మేము చెప్తా ఉన్నాం, ఎవరైతే వైసీపీలో సీనియర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు డిఎస్సిలో పాల్గొనడం లేదు, ఎవరైతే 3,20,000 మంది డిఎస్సిలో పాల్గొన్నటువంటి అభ్యర్థులు రాష్ట్రంలో ఎక్కడా పాల్గొనలేదు, వీళ్ళకై వీళ్ళే కల్పించుకొని వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈ పోరాటాలలో పక్కన లేదు అని చెప్పేసి స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. అయినా కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు అంటే కేవలం ఏదో ఒకటి ఈ రాష్ట్రంలో అలయం సృష్టించాలనే ఒక లక్ష్యంతోనే వీళ్ళు ముందుకు పోతా ఉన్నారు. మేము తెలియజేస్తాను వైఎస్ఆర్సీపీ వారికి, మీరు ఎన్ని పన్నాగాలు పన్నినా మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, ప్రజలకు చేయాల్సినటువంటి సంక్షేమాన్ని, ప్రజలకు అందాల్సినటువంటి అభివృద్ధిని పూర్తి స్థాయిలో కొనసాగిస్తాం. మీరు డిఎస్సి పేరు ఎత్తే అర్హత మీరు ఎప్పుడో కోల్పోవడం జరిగింది. అయినా మీరు అధికారంలో ఉన్నప్పుడు కోర్టులు ఎన్నిసార్లు మిమ్మల్ని సవరించాలని చెప్పేసి ముటెక్కాయలు వేసినప్పటికీ కోర్టుల యొక్క ఆర్డర్లను మీరు ఖాతరు చేయడం లేదు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీకు కోర్టు అంటే గౌరవం లేదు, ఉన్నత న్యాయస్థానాలంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, నిరుద్యోగులంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు. ఆ విధమైనటువంటి స్థాయిలో మీరు మీ పార్టీ నడుస్తూ ఉంది. ఎక్కడే కానీ 3,20,000 మంది అభ్యర్థులు పాల్గొంటే ఒక చిన్న పొరపాటు గురించి జరగకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా ఏదైతే గైడ్లైన్స్ ఉందో దాని ప్రకారం ఈ ప్రక్రియ కొనసాగింది. కోర్టు కూడా స్పష్టం చేసింది, స్పోర్ట్స్ కోటాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం లేదు, కేవలం కేంద్ర ప్రభుత్వంతోనే ఇది మీరు మాట్లాడుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇవన్నీ గాలికి వదిలేశారు. వీళ్లకు ఏ పక్కాబుడికి ఒక్కరు చిత్తశుద్ధి అనేది లేదు. రాజకీయంగా ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకే అర్థం కావడం లేదు. పూర్తి స్థాయిలో వాళ్ళ క్యాడర్ను తప్పుదావ పట్టించి వాళ్ళని గురించి తప్పు చేసే పరిస్థితిలో ఈ వైసీపీ అధిష్టానం తయారైందనేది మేము తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాం. మరొకసారి మేము జవాబుదారీతనం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు మేము జవాబుదారీతనం. ఎవరైతే తెలుగుదేశం ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నారో వాళ్లకు పూర్తి స్థాయిలో జవాబుదారీతనంగా ఉంటాం. మీరు ఎలాగైనా ఈ స్టేట్కు లీడర్ లోకేష్ బాబు గారని
ఆయనను ఏదో ఒక విధంగా మనం కించపరిచేలా ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి కంకణ బద్దులై వైసీపీ వారు పనిచేస్తా ఉన్నారు. కానీ లోకేష్ బాబు గారు ప్రజాస్వామ్యవాది, ప్రజలకు బద్దులై ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాడు. మీ యొక్క కుయుక్తులు లోకేష్ బాబు గారు కాడ చెల్లవని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక మీదగా ప్రజాబద్ధమైనటువంటి పాలన పూర్తి స్థాయిలో కనపడుతుంది. ఇప్పటికే కనపడింపజేస్తాం, ఇంకా విస్తరింపజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైసీపీ వారి మాటలను రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను మేము ఖండిస్తా ఉన్నాం.